ఆది అపోస్తలుల పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత 11 మందితో పేతురు నిల్చున్నాడట. పేతురు గారు అప్పుడే నిల్చోలే. 2వ అధ్యాయంలో ఆ 11 మందితో పేతురు నిల్చోగానే 3000 మంది మార్చబడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ పరిశుద్ధపరిచి అన్నప్పుడు మాట్లాడేవాడు నువ్వు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి, ప్రాణంలో ఉన్నాయి, ఆత్మలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ. అబ్బా వింటున్నారా? తమ్ముడు మీ పేరు? పేరు సంతోష్. సంతోషంగా ఉన్నాడా? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? బాబు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నిజంగా మాట్లాడాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక చోటకి వెళ్ళాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళాడు. వాళ్ళు నార్మల్ స్పందిస్తారు, వెంటనే కార్యక్రమం కూడా తీసుకున్నారు. దేవుడు ఏ సమయంలోనే మాట్లాడగలడు. ఎలాగా? ఇవన్నీ ఏమవ్వాలి? పరిశుద్ధ. ఏం చేస్తుంటావు బాబు నువ్వు? పెయింటింగ్. సంతోషం చూస్తుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు నిజమైన సంతోషం ఇస్తాడు దేవుడు. నీ సంతోషం మరి అందరి ముందు నేను చెప్పకూడదు. నీకు నిజమైన సంతోషం ఇస్తాడు దేవుడు. నమ్ముతున్నావు ఈ మాట? పర్సనల్గా మాట్లాడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన పని మాత్రమే నువ్వు చేసే పని. ఓకే, ఒక పని నువ్వు చెయ్యాలి. ఆ పని చేస్తేనే ఆయనకి సంతోషం, నీకు సంతోషం. నా మాట అర్థమైందా? చమలబడి దేవుడు నామని మాయపద, హల్లెలూయా. ఏమండి, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటం అంటే జాగ్రత్త.